కన్వర్షన్ లేకుండా, లేఅవుట్ లేకుండా మున్సిపల్కు ఆదాయానికి గండి కొట్టుకుంటూ కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియా పైన మరి హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హుజురాబాద్ రోడ్ అయినా, ధర్మారం రోడ్ అయినా, ఇల్లంతకుంట రోడ్ అయినా, ఇటు ఆబా జమ్మికుంట రోడ్ అయినా అక్రమంగా రైతుల దగ్గర తక్కువ ధరలకు భూములు కొని అగ్రిమెంట్లు చేసుకొని మరి వాళ్లకు లేఅవుట్ లేకుండా, అక్రమంగా లేఅవుట్ లేకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్లు చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్న రియల్ ఎస్టేట్ మాఫియా పైన ప్రభుత్వాన్ని గండి కొట్టి కోట్లాది రూపాయలు 30 ఫీట్ల రోడ్లు ఇడిచిపెట్టి 10% మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీకి భూములు ఇడిచిపెట్టి పార్కులకు, స్కూలుకు, గుడికో అవన్నిటి నిబంధనలు విరుద్ధంగా ఈ రియల్ మాఫియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా చలామణి అవ్వుకుంటూ ఈ రైతుల దగ్గర 10 లక్షలకో 10,000కో గుంట కొని 20,000కో 30,000కు ఇష్టమైనట్టు అమ్ముకొని కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియాపై ప్రభుత్వానికి గండి కొడుతున్న, మున్సిపల్కి ఆదాయం గండి కొడుతున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియాపై వాళ్ళపైన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ నాలా కన్వర్షన్ లేకుండా ఈ ప్రాంతంలో దాదాపు ఎక్కడ లేని విధంగా రెక్కలు ఈ రియల్ ఎస్టేట్ మిడిల్ మధ్యవర్తుల ద్వారా 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు చేసి 20 రూపాయలు దాన్ని 40 రూపాయలకు అమ్ముకొని కొన్నవాళ్ళు నష్టపోతున్నారు. ఇంటి యజమాని కానీ పట్టాదారులకు కూడా రేటు తెలియదు, ఏం రేట్ వస్తుందో. 10 లక్షలకు అడ్వాన్సులు ఇచ్చి 15 లక్షలు 4 రోజులకు అమ్ముకొని బ్రోకర్లు, మధ్యవర్తులు బాగుపడుతున్నారు. వీళ్ళందరికీ అండదండలు, రాజకీయ అండదండలు ఉండి ఈ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే టీపీఓ పోయి రాళ్ళు వీక్తాడు, ఫోటో పెడుతుండు. మేము చాలా బాగా పగడు పని చేసినాం, మున్సిపల్లకు ఆదాయానికి గండి కొట్టినా కూడా మేము కన్నీళ్ళు వీక్తుని వాడు తెల్లారిపోయి పైసలకు వసూలు చేసి లంచాలకు అలవాటు పడి వాళ్ళకి ఇడిచిపెడుతున్నారు. రెవెన్యూ అధికారులైనా మరి అసైన్డ్ భూములు, దళిత భూములు, పట్టా భూముల మీద కొందరు కన్నేసి ఆక్రమించుకొని కొందరు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతోటి కుమ్మక్కై వాళ్ళకు లంచాలకు అలవాటు పడి వాళ్ళందరినీ బెదిరించుకుంటూ ఈ మధ్యనే హుజురాబాద్లో పెద్ద ఒక పోలీస్ అధికారి ద్వారా బెదిరించి అసైన్డ్ భూములకు చెందిన యజమానులను బెదిరించి కోట్లాది రూపాయల చేతులు మార్చి మరి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉంటేనే మా ప్రభుత్వంలో మేము నిన్నరాక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు మరి చలామణి నవ్వుకుంటూ రియల్ ఎస్టేట్ మాఫియా గుప్పిట్లో పెట్టుకొని, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని లంచాలకు మరిగిన అధికారులకు కూడా మేము హెచ్చరికను, మీ చిట్టా ఉన్నది, మీరు ఎవరు ఏం చేస్తున్నారు ప్రభుత్వాన్ని నివేదికిస్తున్నాం, అతి త్వరలో మీరు ఈ లంచాలకు కానీ అవినీతిగా పాల్పడకుంటుంటే నిన్ననే సబ్ రిజిస్ట్రార్ హుజురాబాద్లో సబ్ రిజిస్ట్రార్పై మేము ఐజీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రాంత రైతాంగం కానీ ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్న అడ్డంకులు పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా అక్కడ మొత్తం ఏజెంట్లను పెట్టుకొని ఒక్కొక్కరు చాలాన్ని కట్టినా కూడా 2-3 నెలలు దింపుకొని ఒక్కొక్క డాక్యుమెంట్కి వేలాది రూపాయలుగా తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న ఈ అక్కడున్న ఎవరైతే మక్సూద్ అలీ అని నిన్నరాక సబ్ రిజిస్ట్రార్ని మేమే కంప్లైంట్ ఇచ్చినాం. అతన్ని సస్పెండ్ చేసే కార్యక్రమం మొత్తం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అవుతున్నాయి. ఆయన మీద తక్షణమే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి లీవ్ పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చిళ్ళు. ఈ అధికారులైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన వాళ్ళకు అసౌకర్యం బ్రోకర్లను పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు పిండకుండా వాళ్ళకు నిబంధనలకు విరుద్ధంగా మేము చేయమంటలేము. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొట్టకుండా, లంచాలు వరవకుండా, అవినీతికి పాల్పడకుండా, వాళ్ళని పీడించకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడున్న అధికారులు దాదాపు 2014 నుంచి 2022 వరకు మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో 4 ఎంఆర్ఓలు సస్పెండ్ అయిన, ఏసీపీ దాడులేని దానిలో భాగం జమ్మికుంటలో 2 ఎంఆర్ఓలు, ఇల్లంతకుంటలో 1 ఎంఆర్ఓ, మరి వేణువంక 1 ఎంఆర్ఓ, హుజురాబాద్ ఆర్డీఓ ఆఫీస్ మీద దాడి అని ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయిపోయిండు. అక్కడ ఉన్న అధికారి ఏసీబీ పట్టుబడ్డారు. మళ్ళీ మన ఆర్టీసీ డిపో కానీ ఈ ప్రాంతంలో అవినీతికి పాల్పడి ప్రోత్సహిస్తున్న గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇంకా చలామణి నాయకులకు తొత్తులుగా మారి అవినీతికి పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీ అవినీతి భాగవతాన్ని
ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోం. ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన పోరాడతాం. ఇంకోసారి అవినీతికి పాల్పడిన ఫిర్యాదు ఏ అధికారి కూడా ఇడిచిపెట్టాం. మీ ప్రభుత్వ నిబంధన ప్రకారం, ప్రభుత్వం ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా, ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఒత్తిళ్లకు లొంగి అవినీతి పాల్పడితే మాత్రం క్షమించే విషయం లేదు. మా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి, మా మంత్రి గారు, జిల్లా మంత్రి గారు తీసుకెళ్ళి మేము కఠిన చర్యలు మీ అన్ని చేసి ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా చేయకుండా ఉండాల్సిందిగా మరి అధికారులను, ఈ ప్రాంత అధికారులను అందరినీ కోరుతున్నాం. ఈ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కానీ, హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఈ అక్రమ లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ మాఫియా అందరిపైన మరి సమగ్ర విచారణ, ఒక్కొక్కరు బెదిరించి, అధికారులను బెదిరించి, పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై, మున్సిపల్ అధికారులు ఒక తీర్మానం చేసినా కూడా మున్సిపల్ మొత్తం సభ్యులు తీర్మానం చేసి అక్రమంలో ఏమిటో కొరడ చూపించామని చెప్తే కమిషనర్ గారు చీమ కుట్టినట్లేదు, ఆ అధికారిపై చర్యలు తీసుకొని మేము ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఫిర్యాదు చేసినాం. మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానకిషోర్ గారు కానీ, మొత్తం ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్కు ఈ అవినీతి అధికారులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం ఇబ్బందులు చెడ్డ పేరు రాకుండా, ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రభుత్వంలో అధికారులు లంచాలకు పడ్డా కొందరు అధికారులు అట్లే శిష్ట వేసి ఇంకా ఆ బీఆర్ఎస్ నాయకుల చెప్పు చేతుల్లో భయభ్రాంతులకు గురై లంచాలు తీసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్నారు. జాగ్రత్తగా వహించి ప్రజలకు ఇబ్బంది పెడితే మీ చిట్టా అంతా తయారవుతుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, జిల్లాధికారుల దృష్టికి తెలిసి మీ భర్తం పడతాము. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజల ఆఫీసులో పొంటి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పనిచేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.